దేశంలో ఈనాడు స్టార్టప్ల నుండి అంతరిక్ష రంగం వరకు అన్నిటిలోనూ మహిళలే ముందున్నారు. మహిళా అభివృద్ధి నుండి మహిళా నాయకత్వ అభివృద్ధి వైపు భారతదేశం వేగంగా పురోగమిస్తూ ప్రపంచ స్థాయిలో తనదైన ముద్ర వేస్తుంది. మహిళల సాధికారతకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఈ కథనంలో చూద్దాం. हमारी नारी का बहुत बड़ा योगदान है। स्टार्टअप से लेकर स्पेस सेक्टर तक हमारी बेटियां छाई हुई हैं। ఆదిత్య L1 చంద్రయాన్ 3 మిషన్ నుంచి తాజాగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ వరకు మహిళా అధికారులు ముందుండి నాయకత్వం వహించారు. ఇలా మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ పథకాల వలన మహిళలకు ఉపాధి అవకాశాలు రెట్టింపయ్యాయి. దేశ సామాజిక ఆర్థికాభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. విద్య, ఆరోగ్యం, డిజిటల్ రంగాలలో అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నారు. బేటీ బచావో, బేటీ పడావో, పోషణ్ బి, పడాయి బి, ఉజ్వల యోజన, జల్ జీవన్ మిషన్, లఖ్పతి దీది, మిషన్ శక్తి వంటి పథకాలు, అలాగే నారీ శక్తివందన్ అధినియం వంటి చారిత్రక నిర్ణయాలు మహిళా సాధికారతకు దోహదపడ్డాయి. స్వయం సహాయక బృందాల ద్వారా వ్యాపార అవకాశాలలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, DNRLM, వ్యవసాయ సహాయక పథకాలు మహిళలకు ఆర్థిక, సామాజిక బలాన్ని అందిస్తున్నాయి. శాసనసభల నుండి రక్షణ దళాల వరకు, విమానయానం నుంచి ప్రజారంగాల వరకు మహిళలు ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నారు. తద్వారా సుస్థిర జాతీయ వృద్ధికి ఊతమిస్తున్నారు. దేశ జనాభాలో 67.7% ఉన్న మహిళలు, పిల్లల పాత్ర కేవలం సామాజిక సంస్కరణలకే పరిమితం కాకుండా జాతీయ అభివృద్ధిలో కీలకమవుతుంది. అమృత్ కాలంలో నారీ శక్తి బలమైన దేశాన్ని ముందుకు నడిపించే శక్తిగా నిలుస్తుంది.